నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ దుర్ఘటన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఎందుకు ఈ బస్ యజమానులు ఇంత బరి తెగించి ప్రవర్తిస్తున్నారు అన్న అంశాల్ని మనం మాట్లాడదాం. మాజీ ఆర్టీఏ అధికారి శీలన్ గాంధీ మనతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సుదీర్ఘకాలం అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. సార్ నమస్తే. నమస్కారం ఫజల్ గారు. నమస్కారం సార్. మనం నిన్న చూసాం దుర్ఘటన, 19 మంది సజీవ సమాధయ్యారు. అంటే దీనికి దోషి ఎవరు సార్? బస్ యజమానినా, అధికారుల వైఫల్యమా, లేకపోతే అసమగ్ర చట్టాలా? ఫజల్ గారు, నిన్న జరిగింది చాలా బాధాకరమైన విషయం. 19 అమాయక ప్రాణాలు నిద్రలోనే ఏమీ తెలియక అలా వారు ప్రాణాలు కోల్పోవటం అంటే చాలా బాధగా ఉంది. ఇది బస్సు ప్రమాదం. కారణాలుగా చెప్పాలంటే మొట్టమొదటి కారణం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అజాగ్రత్త, తాను తన వాహనాన్ని సక్రమంగా నడపలేకపోవటం. తను బండిని సక్రమంగాను జాగ్రత్తగా నడపనందువల్ల రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఒక మోటార్ సైకిల్ మీద ముందు టైరు ఎక్కి ఆ బండిని కూడా, అంటే బైక్ను కూడాను దాదాపు 300 మీటర్లు లాక్కుని వెళ్ళే వరకు డ్రైవరు బ్రేకులు అప్లై చేసి బండిని ఆపగలిగిన పరిస్థితి లేదు. ఈ 300 మీటర్లు ఎప్పుడైతే మోటార్ సైకిల్ మీద బండి దాటి ఈడ్చుకుని వెళ్ళిందో, ఆ బండి మోటార్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంకు పగిలి అందులోంచి పెట్రోల్ లీక్ అయ్యి ఈ బండి రాపిడికి వచ్చేటటువంటి నిప్పు కణాలు మంటలుగా మారి బస్సు యొక్క ముందు భాగాన్ని అంటుకున్నాయి. డ్రైవరు దాని తీవ్రతను గమనించి ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేక తాను దిగిపోయి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. పక్కనే ఉన్న రెండో డ్రైవర్ ప్రాణాలు కూడా కాపాడుకోగలిగాడు. ఓకే. కానీ అప్పటికి ఈ నిప్పు ముందు నుంచి, ఎందుకంటే ముందు బైక్ మీద డ్రాగ్ చేసుకుంటూ ఎడమ చక్రంతో ఉన్నందువల్ల ఆ డోరు ఓపెన్ చేసే మీట డ్రైవర్ నొక్కకపోయినందువల్ల ఆ డోరు ఓపెన్ కాల, ఫ్రంట్ డోర్. ఓకే. మంటలు వచ్చినా కానీ ప్రయాణికులకి దారి ఎక్కిన వాళ్ళకి తెలుసు, అందరికీ ముందు నుంచి ఎక్కుతామని. సో అందరూ ఎక్కారు, సీట్లలో కూర్చున్నారు, బెర్తుల్లో పడుకున్నారు. కానీ ప్రమాదం జరిగితే ముందుకే వెళ్ళిపోయారు. ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి వెళ్ళొచ్చని తెలియదు. అప్పటికి లోపల నుంచి అయినా కానీ బయట నుంచి అయినా కానీ ఆ గ్లాసు బద్దల కొట్టినందువల్ల ఇంకా కొంతమంది బయటపడగలిగారు. ఓకే. అలాగే ఎమర్జెన్సీ డోర్ కూడా కష్టం మీద తీసి దాని ద్వారా కూడాను అద్దం పగలగొట్టడానికి సుత్తి కూడా లేదంట సార్. అదే, అంటే బయట నుంచి పగలగొట్టారు అనేది మనకు తెలిసి వస్తున్నటువంటి విషయం. లోపల లేదు. బయట డ్రైవర్ వాళ్ళు బయటకు వచ్చారు కదా, వాళ్ళు దేనో రాయితోనో దేంతోనో బయట నుంచి పగలగొట్టారు అనేది మనకు వినవచ్చిన వార్త. లోపల నుంచి పగలగొట్టారు కాదు, లోపల నుంచి ఎమర్జెన్సీ డోర్ మాత్రం బలవంతంగా తీసుకోగలిగారు. ఆ వెనక ఉన్నవాళ్ళు, వెనక కింద బర్తుల్లో పడుకున్న వాళ్ళు ప్రాణాలు దక్కించుకోగలిగారు చిన్న చిన్న గాయాలతో. పై బర్తుల మీద ఉన్నవాళ్ళు కిందకి దిగటం తెలియక, కిందకి దిగినా కానీ వెనకాల ఎంట్రీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లోకి వెళ్ళొచ్చని తెలియక ముందు నుంచి ఎక్కారు కాబట్టి ఆ ముందుకు పోయిన వాళ్ళు, ముందుకు పోయి అక్కడ అపాయకరంగా ఉందని వెనక్కి రాలేక చచ్చిపోయారు. అంటే డిజైన్ లోపమా లోపల? అసలు 43 సీటర్స్ పర్మిషన్ తీసుకొని నిజానికి ఇప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం సంగతి చెప్పాను. ఓకే. ఇక రెండవది ముఖ్యమైనటువంటి పొరపాటు బండి యాజమాన్యం. ఓకే. బండి 42 సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయబడింది. ఓకే. అంటే 42 సీట్లు డ్రైవర్ని ఫేస్ చేస్తూ 2x2లో ఉండవలసినటువంటి సీటింగ్ ఉన్నటువంటి బస్సుని అనాథరైజ్డ్గా, ఇల్లీగల్గా, వితౌట్ పర్మిషన్ బర్తులుగా మార్చారు. ఓకే.
సైడు ఉమ్. ఇటు డబల్ బర్తులు, ఇటు పక్కేమో సింగిల్ బర్త్. ఓకే. అది పూర్తిగా చట్టవిరుద్ధం. ఓకే. ఆ బండి సీటింగు ఉండి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేశారు. రిజిస్టర్ కాబడింది. ఓకే. డిజైన్ అనేది చాసీస్ ఒకటే ఉంటుంది, ఓకే. బాడీ కట్టుకోవటంలో డిజైన్ ఉంటుంది. ఓకే. అది సీట్లుగా ఉండటానికి మాత్రమే రిజిస్టర్ చేయబడింది. ఓకే. కానీ వీళ్ళు చట్ట విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా బర్తులు వేసినప్పుడు, ఓకే, బర్త్ వేసేటటువంటి బస్సులకి ఉండవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం. ఓకే. అంటే ఆ క్యాబిన్ నిర్మాణం, మోటార్ వెహికల్స్ రూల్స్లో ఓకే, రూల్ నెంబర్ 125C అని ఉంది. ఈ 125C అన్నది స్లీపర్ బర్తుల్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఓకే, ఏమేమి రక్షణ పరికరాలు ఉండాలి అనేది నిర్దిష్టంగా అందులో ఉన్నాయి. ఆ బస్సు బాడీ, స్లీపర్ బాడీ నిర్మించడానికి కూడాను ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఓకే, లోపల ఎలాంటి మెటీరియల్ వాడాలి, అంటే ఫైర్ రిప్రెసివ్ మెటీరియల్ వాడాలి, అంటే నిప్పుని పెంపొందించకుండా ఉండే విధంగా మెటీరియల్ ఉండాలి. ఓకే, అలాగే ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్ వాడాలి. ఓకే. ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు కూడాను దానికి తగినటువంటి సెలెక్టెడ్ అప్రూవ్డ్ మెటల్ వాడాలి. ఇక బండిల్లో బెర్తులకి కానీ అప్హోల్స్ట్రీ కానీ బర్నింగ్ మెటీరియల్ వాడకూడదు. అంటే మన రెగ్జిన్, అవును, ఫోము ఇలాంటివి వాడకూడదు. ఫైర్ రిప్రెసివ్ అంటే నిప్పును అరికట్టేది, నిప్పును వ్యాప్తి చేయకుండా ఉండగలిగేటటువంటి వస్తువుల్ని మాత్రమే ఈ ఫ్యాబ్రికేషన్లో ఉపయోగించాలి. 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వాడుకలో వాడగలిగిన ఇమ్మీడియట్గా వాడగలిగిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు 2 ఉండాలి. ఓకే. ఎమర్జెన్సీ డోరు ఈజీగా తీసుకోగలిగేటట్టుగా 2 డోర్లు, బ్యాక్ ఫ్రంట్. ఫ్రంట్దేమో మెయిన్ డోర్, అవును, ఎమర్జెన్సీ డోరు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓకే, తేలికగా ఓపెన్ చేసి బయటికి వెళ్ళగలిగే విధంగా ఉండాలి. అంటే దాని డిజైన్ అన్నీ ఆ రూల్లో స్పష్టంగా ఉంది. AIS 115 అనేటటువంటి నిబంధనలో స్పష్టంగా ఉంది. అలాగే బర్తుల దగ్గర విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ను కూడాను బద్దలగొట్టి బయటికి వెళ్ళటానికి ప్యాసింజర్లకి వెసులుబాటు ఉండేటట్టుగా హ్యామర్లు ఉండాలి. ఓకే. ఆ హ్యామర్లకి హోల్డర్లు, ఆ హోల్డర్లో హ్యామరు, అది కంటికి చీకట్లో కూడా మెరిసేటట్టుగా ఉండేటటువంటి టేప్ అంటించి కొంచెం లైట్ బండా కానీ మెరిసేటట్టుగా, అంటే ఈజీగా కనిపించేటట్టు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా అలాంటివి పెట్టాలి. ఇన్ని జాగ్రత్తలతో మాత్రమే స్లీపర్ బస్సును తయారు చేయాలి, బాడీ కట్టాలి. ఓకే. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అది సీటర్ బస్సుగా రిజిస్టర్ కాబడి ఈ బాడీ బిల్డింగ్ చేసేటటువంటి సంస్థల ద్వారా కాకుండా, ఓకే, అంటే బాడీ బిల్డ్ చేయడానికి కూడా రూల్స్లో ఎవరెవరు చేయాలి, వాళ్ళకి లైసెన్సు, వాళ్ళకు ఉన్న విధి విధానాలు, వాళ్ళు ఫాలో కావాల్సిన ప్రోటోకాల్స్ అన్నీ ఆ రూల్లోనే ఉన్నాయి. ఓకే. సో ఇతగాడు వాళ్ళ దగ్గరికి పోలా, ఎందుకు వాళ్ళు చేయరు. ఓకే. బికాజ్ నువ్వు సీటర్ బస్సుగా నువ్వు వచ్చావు, ఆర్సీలో సీటర్ బస్సు ఉంది, నువ్వు బెర్తులు చేయమంటే నేను చెయ్యం, నువ్వు బెర్తులు రిజిస్ట్రేషన్లో రాసుకున్నారా అప్పుడు మేము చేస్తూ ఉంటాం. సో ఆథరైజ్డ్ బాడీ బిల్డర్ కాకుండా అనాథరైజ్డ్ బాడీ బిల్డర్ దగ్గర వీళ్ళు బాడీ ఇష్టం వచ్చినట్టు కట్టించేసుకున్నారు. ఓకే. కట్టించేసుకుంటూ కాస్ట్ కట్టింగ్ అంటే తక్కువ ఖర్చు అయ్యేటట్టు, ఓకే, గ్లిట్టరింగ్, రాగానే అట్రాక్ట్, ప్యాసింజర్ లోపలికి రాగానే ఆహా బ్రహ్మాండంగా ఉంది, లైటింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, ప్యానలింగ్ బాగుంది, ఫ్లోరింగ్ బాగుంది, సీలింగ్ బాగుంది అని ఈ మెరుపులు చూపించడానికి మాత్రమే ఉంది. కానీ అసలైనటువంటి నాణ్యత లేదు, భద్రత రక్షణ భద్రతకి దోహదపడే విధంగా ఉందా లేదా వాళ్ళకి తెలియదు కదా. అవును, అమాయకులు ప్రయాణికుడికి ఏం తెలుస్తుంది. అవును, ఆన్లైన్లో టికెట్ కొంటాడు, కనీసం ఆఫీసు కూడా పోడు. అవును, ఆన్లైన్లో టికెట్ కొనుక్కుంటారు, బస్ స్టాండ్కి వెళ్తారు, బస్సులో ఎక్కేసి పడుకుంటారు. మనం ఏదో పొద్దుటికి గమ్యస్థానం చేరుకుంటాం కదా.
జరిగినటువంటి తప్పు ఏంటంటే ఆ బస్సుని రక్షణకి పనికొచ్చేటటువంటి ఆపత్ సమయంలో కాపాడేటటువంటి సాధనాలు ఏమీ లేకుండా ఓకే అవకాశం లేని విధంగా బస్సు తయారు చేసుకున్నాడు. ఓకే అది చాలా పెద్ద తప్పు. మళ్ళీ రెన్యువల్ ఎలా చేశారు సార్ అది చాలా పెద్ద తప్పు. ఓకే ఇక అధికారులది ఈ బండి ఒరిజినల్గా డయ్యూడామంలో రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తి అక్కడ నివాసి కాదు, ఓకే ఇక్కడ నివాసి. ఆ తర్వాత దానికి అక్కడ ఎన్ఓసి తీసుకుని ఒరిస్సా రాయగఢకి బదిలీ చేసుకున్నాడు. ఒరిస్సా రాయగఢలో దానికి ఫిట్నెస్ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి, ఒరిస్సాకి ఈ బండిని తీసుకెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయించుకుని బండిని ఫిట్నెస్ చేయించుకుని వచ్చినట్టు లెక్క. ఓకే కానీ అక్కడ నిజంగా బండిని ఇన్స్పెక్షన్ చేసి ఉంటే వాడు చేయడు ఆ ఇన్స్పెక్టర్. అవును అవునయ్యా, ఆర్సీ ప్రకారం ఇది సీటర్ బస్సు, నువ్వేంటి బెర్తలు వేసుకొచ్చావు, వేసుకొచ్చావు, ఇది నేను చేయను అని ఉండేవాడు. అది చేయలే. మళ్ళీ రెన్యువల్ అయితే అయిపోయింది. అంటే మీడియాలో ఏం చూపిస్తున్నారు, వీడియో కాల్ ద్వారా బస్సు ముందు వెనక పక్కన హంగులు చూపించేసి నంబర్ ప్లేట్ చూపించి బస్సు బాగుంది, బ్రహ్మాండమైన బస్సు అని చేయించుకున్నారు అనేది మీడియా కథనం. నిజానికి ఆ వ్యక్తి ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకున్న తర్వాత అయినా చేయించుకోవచ్చు. అవును, ఎందుకు బాడీ బిల్డింగ్ నా వారం రోజులు 10 రోజులు కట్టేస్తారు. అవును, కానీ నిజానికి బాడీ బిల్డింగ్ ఒరిజినల్గా ఆవరేజ్ పర్సన్ అయితే 6 నెలలు తీసుకుంటాడు. మన వాళ్ళు రికార్డులు సరి చేస్తే బస్సు అసలు అక్కడికి వెళ్ళిందా లేదా తెలిసిపోద్ది. ఎందుకు, నీకు టోల్ గేట్ల దగ్గర రోజు రికార్డు అవుతుంది కదా సార్. ఒక విషయం, ఇవాళ హైదరాబాద్లో బయలుదేరిన బస్సు టోల్ గేట్లు దాటుకుంటూ బెంగళూరు వెళ్తుంది. అవును, రేపు బెంగళూరు నుంచి బయలుదేరిన అదే బస్సు టోల్ గేట్లు దాటుకుంటూ హైదరాబాద్ వస్తుంది. సార్ ఒక విషయం చెప్పండి నాకు, ఇక్కడ వ్యాపారం చేసేవాడు అక్కడెక్కడో రిజిస్టర్ చేసుకోవడం ఏంటి, దానికి కూడా వస్తా, చట్టాల్లో లోపాలు దానికి కూడా వస్తా. ఓకే, మన మోటార్ వెహికల్ యాక్ట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక వాహనాన్ని ఒక చోట రిజిస్టర్ చేసుకుంటే అతడు దేశం అంతా కూడా వెళ్ళే వెసులుబాటు ఉంది. నేషనల్ పర్మిట్ వెసులుబాటు ఉంది. ఓకే, వాహనాల్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనం అంటే 2 వీలరు, కారు. 2 ట్రాన్స్పోర్ట్ వాహనం అంటే రవాణా వాహనం అంటే ట్యాక్సీ, లారీ, బస్సు. ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఇది కారు, స్కూటర్ లాంటిది మీరు డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, మీ అవసరాలకు కావాలనుకుంటే మీరు హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చు. అవును, అది చట్టవిరుద్ధం కాదు. ఎందుకు, మీరు మళ్ళీ అటు వెళ్తారు కాబట్టి. అవును, మీరు అక్కడ ఉండేవారు, ఢిల్లీలో ఉండేవారు, ఆ పని మీద కారు వేసుకుని వచ్చారు, మీ పని చూసుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు కదా. అవును, కారు కోసం మీరు ఉండరు కదా. ఉన్నాము, ఫ్యామిలీ ఎక్కడ పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకోరు కదా. మరి రవాణా వాహనం అలా కాదు. అదేంటి, వ్యాపార వెహికల్ అంటే సరుకు వాడు తీసుకొస్తాడు, ఇక్కడ దించుతాడు, మళ్ళీ ఇంకో చోటకు పోతాడు, లోడ్ ఎక్కించుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు, అది ఇంకో చోట దించుతాడు. అట్లా దేశంలో ఎక్కడైనా సరే తాను ఆయా రాష్ట్రాలకి పన్ను చెల్లించి ఆ రాష్ట్రాల్లో ఎంటర్ అవ్వచ్చు. తేడా చెప్తున్నాను. సొంత వాహనాలకి మళ్ళీ పన్ను కట్టనవసరం లేదు. ఒకసారి లైఫ్ ట్యాక్స్ ఒక చోట కడితే రెండో చోటకి దేశంలో ఎక్కడ తిరిగినా మళ్ళీ వెనక్కి అక్కడికి పోతావు కాబట్టి నువ్వు ఎక్కడ కట్టనవసరం లేదు. కానీ వ్యాపార వాహనాలు ఉన్నాయి, లారీ, బస్సు, ట్యాక్సీలు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు. సో నువ్వు ఈ రాష్ట్రం దాటి ఆ రాష్ట్రం పోయావంటే అక్కడ కూడా పన్ను కట్టాలి. 7 రోజులు ఉంటే 7 రోజులు పన్ను కట్టాలి, నెల రోజులు ఉంటే నెల రోజులకు పన్ను కట్టాలి, 3 నెలలు ఉంటే 3 నెలలకు పన్ను కట్టాలి. సో ఈ పన్ను రాష్ట్రానికి సంబంధించింది. హైదరాబాదులో మోటార్ వాహనాల్లో వసూలు చేసుకునే పన్ను తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది. గుంటూరులో ఆ రాష్ట్రం తరఫున వసూలు చేసుకున్న పన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. బెంగళూరులో వాళ్ళు వాళ్ళ వాహనాల మీద వసూలు చేసుకున్న పన్ను ఆ రాష్ట్రానికి చెందుతుంది. కానీ అంతర్రాష్ట్ర తిరిగినప్పుడు వాటి మీద అదనంగా పన్ను విధిస్తారు. ఇందాక చెప్పాను, 7 రోజులు ఉండాలంటే 7 రోజులకి ట్యాక్స్ కట్టు, 10 రోజులు ఉండాలంటే 10 రోజులకి ట్యాక్స్ కట్టు. బస్సులు కూడాను ఇలాగే తిరిగాయి.
తర్వాత ప్రమోషన్, టూరిస్ట్ ప్రమోషన్ చేయాలి, సీమ్లెస్ ట్రావెల్ని ఎంకరేజ్ చేయాలి, పద్దాకా ట్యాక్సులు కట్టే విధానాన్ని కట్టుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి భారం పెరుగుతుంది, వీళ్ళకి టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందు నేషనల్ పర్మిట్స్ అని లారీలకి తీసుకొచ్చారు. ఓకే. 30 ఏళ్ల క్రితం. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, హైదరాబాద్లో లారీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని నేషనల్ పర్మిట్ ట్యాక్స్ కట్టి ఏ రాష్ట్రాలకి తను వెళ్ళదలుచుకున్నాడో తన వ్యాపార నిమిత్తం ఆ సంవత్సరంలో ఆయా రాష్ట్రాలు విధించేటటువంటి పన్నును ముందే కట్టి ఆథరైజేషన్ తీసుకుని ఆయా రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, మొదటిలో సెలెక్టివ్గా అవును, నా వ్యాపారం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటుంది, నేను మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు కట్టుకోవాలి, నేను ఇంతవరకే కట్టుకుంటాను అనుకునే వాళ్ళకి వెసులుబాటు ఉండేటట్టుగా ఎవరు ఎన్ని రాష్ట్రాలైనా చూజ్ చేసుకుని ఆ రాష్ట్రాలకు సంబంధించిన విధించిన పన్ను కట్టి పర్మిట్ తీసుకోవడం నేషనల్ పర్మిట్. తర్వాత ఈ నేషనల్ పర్మిట్ స్కోప్ ఎక్స్పాండ్ చేసి నువ్వు దేశంలో ఎక్కడైనా తిరగవయ్యా, నువ్వు నీ రాష్ట్రంలో పన్ను నువ్వు కట్టి మాకు నేషనల్ ట్యాక్స్ కట్టు ఓకే అని ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి నువ్వు దేశంలో ఎక్కడైనా తిరుగు, ఎన్నిసార్లైనా తిరుగు, ఇంకా నీకు మాకు ఇబ్బంది లేదని చెప్పారు. ఆ స్కీమ్ బాగానే సక్సెస్ అయింది. ఓకే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ నేషనల్ ట్యాక్స్ వచ్చిన దాన్ని మొత్తాన్ని రాష్ట్రాలకి పంచుద్ది దామాషా పద్ధతిలో. అంటే ఈ బస్సు పైన ఇక్కడ లోకల్ వస్తారా, ఓకే, దామాషా పద్ధతిని పెంచుతారు. అంటే ఇంతవరకు నేను లారీలు చెప్పాను. ఓకే. ఇదే విధానం బస్సులకు కూడాను ఉండేది. ఓకే. అక్కడ కూడా ఏంటి, తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన బస్సు, టూరిస్ట్ బస్సు కర్ణాటక, బెంగళూరుకి సర్వీస్ చేయాలంటే ఆంధ్రాలో ట్యాక్స్ కట్టాలి, బెంగళూరులో ట్యాక్స్ కట్టాలి. అక్కడ ఈ పక్కా పర్మిట్లు, టూరిస్ట్ పర్మిట్లు ఉన్న వాటికి 7 రోజులు, 9 రోజులు, 10 రోజులు, 30 రోజులు ఉండదు. అవును, క్వార్టర్ మొత్తానికి కట్టాలి. అంటే ఇక్కడ క్వార్టర్ ట్యాక్స్ కట్టాలి, ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కట్టాలి, కర్ణాటక పోతా కూడా కర్ణాటకలో ట్యాక్స్. 3 రాష్ట్రాల్లో ట్యాక్స్ కట్టుకుని ఆయన పర్మిట్ తీసుకుని వ్యాపారం చేసుకునేవాడు. అది ఒక స్థాయి. తర్వాత వీడేం చేశాడు సార్ వేమూరి, తర్వాత ఏం చేశారు అంటే ముందు నేను చట్టం చెబుతున్నా. తర్వాత ఏం చేసింది, దీనివల్ల యజమానికి భారం పెరుగుతుంది, యజమానికి భారం పెరిగితే ప్యాసింజర్ మీద భారం పెరుగుతుంది టికెట్ పెంచుకుని, కనుక తర్వాత వీడు ట్యాక్స్ కట్టడం, ఎగరాం పెట్టడం, చెకింగ్, ఈ యాజిల్స్ లేకుండా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే. ఆల్ ఇండియా పర్మిట్ స్కీమ్ తీసుకొచ్చి ఏం చెప్పారంటే, నువ్వు ముందు నీ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటావో అక్కడ ట్యాక్స్ కట్టు, ఓకే, ఆ అప్లికబుల్ ట్యాక్స్ కట్టు, మాకు సెంట్రల్ ట్యాక్స్ కట్టు, ఓకే, ఏది ఇప్పుడు నేషనల్ పర్మిట్ లాగా ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని పెట్టారు. అది ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం. ఓకే. సో దీనివల్ల ఒక బస్సు ఓనరు, హైదరాబాదులో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్లీపర్ బస్సు ఓనరు, అందు హైదరాబాదు అంటే తెలంగాణ రాష్ట్రం ట్యాక్స్ కట్టి, వీడు కట్టలేదుగా ఇక్కడ చెప్తున్నా, కట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ట్యాక్స్ కట్టి, సెంట్రల్ ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టి దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ట్యాక్స్ రేటు ఎక్కువ. ఓకే. 3,600-750 రూపాయలు పర్ సీటు కట్టాలి ఇక్కడ. అంటే 40 సీట్లు అంటే 40 ఇంటూ 3,750 ఇంటూ ఇది క్వార్టర్కి, సంవత్సరానికి 4 క్వార్టర్లు. ఓకే. ఆర్థిక సంవత్సరానికి. సో 4 క్వార్టర్లు ఇంటూ 4 అంటే భారం ఎంత అవుతుంది, 4-3 ఒక్కొక్క క్వార్టర్కి 1,50,000 చొప్పున 4 క్వార్టర్లు కలిపి 6 లక్షలు ఈ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టుకుని, ఆల్ ఇండియా ట్యాక్స్ కూడా కట్టుకుని దేశం అంతా తిరగచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రాలకు వచ్చే పన్ను రాష్ట్రం ఇష్టం. ఓకే. నాకు డబ్బు కావాలి, ప్రజా సంక్షేమానికి నాకు డబ్బులు కావాలి, వ్యవహారాలకి నాకు డబ్బులు కావాలి, కనుక నేను ఇంత ట్యాక్స్ వసూలు చేస్తాను అని వీళ్ళు పెట్టుకున్నారు. అటుపక్కన ఉన్న దరిద్రానగర్ హైవేలి వాడేంటి, నా దగ్గరికి రండి, నీకు ట్యాక్స్ 5 రూపాయలే పెడతా. ఓకే. 5 రూపాయలు పెడితే నా దగ్గర రిజిస్ట్రేషన్ నేను చేస్తా. ఇదే బస్సుని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీటుకి 3,750 రూపాయల చొప్పున కట్టవలసి ఉన్నప్పుడు దద్రానగర్ హైవేలీలో
ఇప్పుడు ఈ బస్సు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 600 రూపాయలు ఉంటుంది పర్ సీటు. ఓకే. 600 సీటుకి 600 రూపాయలు కట్టే తేలిక నాకు, సీటుకి 3750 రూపాయలు కట్టుకోవడం తేలిక. ఏది నాకు తక్కువ భారం అవుద్ది? దేనిలో నాకు డబ్బులు మిగులుతాయి? అక్కడ కడితే నాకు డబ్బులు మిగులుతాయి. అక్కడ కట్టుకుని ఆల్రెడీ ట్యాక్స్ కడతా. ఆల్రెడీ ట్యాక్స్ అందరికీ ఒకటి, ఏ రాష్ట్రమైనా ఒకటి. అప్పుడు నాకు డబ్బు మిగులుతుందా లేదా? ఇక్కడ నేను 15 లక్షలు కట్టేవాడిని, అక్కడ 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. అవును. పైగా ఇక్కడ అధికారులు వేధించారు. అది దానికి నెక్స్ట్ వస్తా. ఓకే. దానికి నెక్స్ట్ వస్తా. అంటే ఫైనాన్షియల్ కన్సిడరేషన్. ఓకే. ఎందుకు ఇతర రాష్ట్రాల్లో చేసుకుంటున్నారు? ఓకే. దానికి ఏం చేస్తాను? ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను అక్కడ దొంగ అడ్రస్ ఇస్తా, అక్కడ గది తీసుకుంటాను, ఓనర్ దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటాను, ఇక్కడ నా దగ్గర ఉంటున్నాడు అని రెంటల్ అగ్రిమెంట్, ఆ అడ్రస్ చూపిస్తాను, నేను అక్కడ బస్సు రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. బస్సు వెళ్ళదు, బస్సును చూడరు, ఫిట్నెస్ కూడా అక్కడ ఇచ్చేస్తారు, బస్సును చూడరు. తర్వాత ఈ ఓనరు దత్తనగర్ హైవేలీలో ఈ ఓనరా కాదా నాకు తెలియదు. ప్రస్తుతం ఉన్న ఓనరు ఒరిస్సా రాయ్పూర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, రెన్యువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు వెహికల్. ఓకే. వెహికల్ ఓనర్షిప్ అక్కడ అడ్రస్, నేను అక్కడ ఉండలేదు, వ్యాపారం నేను ఇక్కడ చేసుకుంటున్నాను అని ఇక్కడ అడ్రస్ ఇచ్చుకుని ఇక్కడ రాయ్పూర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో ఇక్కడ బండి ఉంది కాబట్టి రాయ్పూర్లో ఫిట్నెస్ రెన్యువల్ చేసుకున్నాడు. కానీ చేసే వ్యాపారం అంతా ఎక్కడ? హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాడు. అటు బాగలేదు, ఇటు బాగలేదు. అటు కాగితాలు వ్యాలిడే ఉన్నాయి, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కాగితాలు వ్యాలిడ్. కాగితాల మీద పర్ఫెక్ట్గా బండి రిజిస్ట్రేషన్ ఉంది, బండికి ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంది, బండికి ఇన్సూరెన్స్ ఎక్కడైనా ఉంటుంది. అవును. బండికి ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, నేను దేశం అంతా తిరుగుతాను. కాగితాల మీద చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. కానీ అసలు విషయం ఏమిటి? నువ్వు ట్యాక్స్ ఎగనామం పెడుతున్నావు, అది డిపార్ట్మెంట్ వ్యవహారం. 2 చట్టాన్ని ఉల్లంఘించి నీ బస్సుని సీటర్గానే తిప్పుకుంటే ఇంత గొడవ రాదుగా. అవును. ఈ సమస్య ఈ రోజున ఈ ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి రాదు. అవును. జరుగుతాయి, అక్కడ కూడా జరుగుతాయి, కానీ ఇంతగా ప్రాణాలు ఉండవు. ఎందుకంటే సీట్లు కూర్చుని ఉంటారు, గవ్వలేసి ఎటో ఒకటో పోతానికి, కిటికీలో దూకి ఎటో ఒకటో పోతానికి ప్రయత్నాలు చేస్తారు. స్లీపర్ అయ్యేసరికి హ్యాపీ, అంతా కింద పైన నిద్రపోవటం వాళ్ళకి ఏం తెలియదు. అందులో కట్టెలు వేసుకుని ఏసీ బస్సులు కట్టెలు వేసుకుంటారు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ఈ రకమైనటువంటి నేరం చేసింది ఎవరు? బస్సు యజమాని. ఇక 3వ పార్ట్కి వద్దాం. మరి ఇంత జరిగింది కదా, అధికారులు ఏం చేస్తున్నారు? చూడొద్దా? అవును. తనిఖీ చేయొద్దా? వ్యాలిడ్ పాయింట్. ఓకే. నిజానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమిరా నువ్వు రెంటల్ అగ్రిమెంట్ తీసుకొచ్చావు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ, ఏం వ్యాపారం చేస్తున్నావు, ఎందుకు ఉంటున్నావు అని వాడు వెరిఫై చేయాలి. అక్కడ ఆర్టీఓ దొంగ అడ్రస్లా ఉంది చెప్ప, మరి బండి తీసుకురావాలి, బండి తీసుకురా, నేను తీసుకొచ్చానంటాడు, వీడు తీసుకొచ్చినట్టుగా రాసుకుంటాడు, చూశానట్టుగా రాసుకుంటాడు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఓకే. ఎలా ఎవిడెన్స్ వస్తుంది? ఇందాక నీతో చెప్పాను, సీసీ కెమెరాల్లో బండి మూమెంట్స్ని కనుక ఒక 4 రోజులు ట్రాక్ చేస్తే, ఆ పీరియడ్లో ఫిట్నెస్ రెన్యువల్ ఆ పీరియడ్లో ట్రాక్ చేస్తే ఈజీగా తెలిసిపోద్ది బండి వెళ్ళిందా లేదా అని తెలిసిపోద్ది. అవును. సరే, అది అక్కడ అధికారుల లోపం. ఓకే. ఏది? సరిగ్గా పత్రాలు చూడకుండా, అసలు వాహనాన్ని చూడకుండా పనులు కానిచ్చేశారు. ఓకే. సరే, వాడు అసలు ఎక్కడే తిరుగుతున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ వీళ్ళకి తెలుసు, ఇక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్లకి తెలుసు, అందరికీ తెలుసు, బస్సులు వెళ్తున్నాయి వస్తున్నాయి, వాటిల్లో ఇదొక బస్సు. మరి ఏమిట్రా ఈ బస్సు, మన దగ్గర రిజిస్ట్రేషన్ కాలేదు, మన దగ్గర ఫిట్నెస్ లేదు, బస్సు తిరుగుతుంది, బస్సును ఒకసారి చూద్దామని అనుకోవద్దా? అవును. పగటిపూట తిరిగే బస్సులు చూడకపోయినా పర్లేదు, రాత్రిపూట అందులో స్లీపర్ బస్సులు ఎలా ఉన్నాయి, ప్రయాణికుల రక్షణ ఎలా ఉంది అని చూసే అధికారం అయితే ఉందా? ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. లేదంటే నేను చెప్పే పనే ఉంది. అవును, అధికారం ఉంది.
అధికారం ఉంది, బండిని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంది. ఓకే. ముందు బండిని ఇన్స్పెక్షన్ చేస్తే కదా లేదు అనేది గమనించేది. అవును. లేదు అని గమనించిన తర్వాతే కదా అది సస్పెండ్ చేయాలా వద్దనేది. కళ్ళున్న కబోదులు వీళ్ళంతా. ఇక్కడేమో వీళ్ళేమో మనకు సేమ్ ఎక్స్క్యూజ్, సార్ నేను ఆర్టీ ఆఫీసర్ని, 10 to 5 ఈజ్ మై వర్క్, నా డ్యూటీ నేను చేస్తాను, 4 లైసెన్సులు ఇస్తాను, 4 ఫిట్నెస్లు ఇస్తాను, 10 రిజిస్ట్రేషన్లు చేస్తాను, టార్గెట్ ఇచ్చారు రాస్తాను, 4 కేసులు రాస్తాను, ఆయనకి హెల్మెట్ లేదని రాస్తాను, ఈయనకి బండికి ఇన్సూరెన్స్ లేదని రాస్తాను, నీకు టార్గెట్ చూపిస్తాను, డబ్బులు వసూలు చేస్తాను, రసీదులు ఇస్తాను, మీకు కడతాను, నా పని నేను చేస్తున్నానుగా, నన్ను ఎందుకు మాట్లాడతాను? అంటే నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు నెరవేరుస్తున్న మాట వాస్తవం. ఓకే. కానీ నీ బాధ్యతని విస్తరించుకుంటూ తప్పులు జరిగే చోట తప్పులను పట్టుకోవాలి అనేటటువంటి అవగాహన నీకు ఉండాలా వద్దా అధికారిగా? పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? అది తర్వాత మాట్లాడతా. ఓకే. అది తర్వాత మాట్లాడతా. ఓకే. అసలు ముందు ఈయన చేయాల్సిన పని ఈయన చేస్తున్నాడా లేదా? అవును. కేవలం 10 to 5 మాత్రమే నేను చేస్తాను, ఆ టైంలోనే నేను చెక్కింగ్ చేస్తాను, ఈవినింగ్ ఎప్పుడున్నా మా చుట్టాల దగ్గర ఫ్రెండ్ దగ్గర దారిలో పోతుంటే ఏదన్నా లారీకి లైట్ కనపడకపోతే దాని మీద కేసు రాస్తానంటే కాదు కదా. అవును. ఇలాంటి స్లీపర్ బస్సులు, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వెహికల్స్ ఉన్నప్పుడు, అరే చూద్దాంరా లోపలికి వెళ్ళి సీట్లు సరిగ్గా ఉన్నాయా, బర్తులు సరిగ్గా ఉన్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా, ఎమర్జెన్సీ డోర్ పనిచేస్తుందా, ఏముండాలో తెలుసు. అవును. రూల్ ప్రకారం ఏముండాలో ఈ అధికారికి తెలుసు. కానీ అవి ఉన్నాయా లేవా అని చూడగలిగిన ఓపిక, ఆసక్తి నువ్వు చెయ్యిరాని గిల్లే మనిషి లేరు. ఓకే. నాకు ఎందుకు వచ్చింది, నా జీతం నాకు వస్తుంది, నా ఉద్యోగం నేను చేస్తున్నా, నువ్వు ఫైన్లు వసూలు చేయమంటున్నావు, నేను వసూలు చేసి ఇస్తున్నా, ఓవర్, మై జాబ్ ఈజ్ ఓవర్. ఎవరెట్ట పోతే నాకేంటి, నేను రోడ్డు మీద దేశాన్నంతా నేను బాగు చేస్తున్నానా? అవును. దేశంలో హెల్మెట్ లేని వాళ్ళందరినీ నేను పట్టుకుంటున్నానా? లైసెన్స్ లేని వాళ్ళందరినీ నేను పట్టుకుంటున్నానా? నేను పట్టుకున్నాన్ని వాడి దగ్గర ఉంటే రాస్తా, లేకపోతే పంపిస్తా. సేఫ్ అయిపోయారు ఇంకా ఆఫీసర్స్. అంటే ఈ రకమైనటువంటి అలవాటు ఉండింది, యాటిట్యూడ్ ఉంది. జనరల్గా యాటిట్యూడ్ మంచిదే, తప్పేం లేదు. ఆయన బాధ్యత ఆయన అపాయింట్ చేసినందుకు దాని పని ఆయన చేస్తున్నాడు. బట్ హీర్ ఈజ్ ఎ హ్యూమన్ ఎలిమెంట్. దేర్ ఈజ్ ఎన్ ఆపరేటర్ హూ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ బిజినెస్ బై కన్వర్టింగ్ ఏ సీటర్ బస్ ఇంటూ ఏ స్లీపర్ బస్. ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ నో, ఇట్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ అవేర్, ఇట్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్, బట్ స్టిల్ you chose to ignore looking into documents, perfect FC, perfect registration, perfect permit, perfect insurance. లోపమే ఉంది బస్సులో, లోపమే ఉంది. అంతా బయటే చూస్తారు. ట్రాఫిక్ పోలీస్ చూసినా బయటే, బ్రేక్ ఇన్స్పెక్టర్ చూసినా బయటే, ఎవరు చూసినా కానీ రే కాగితాలు చూసిరా అంటే కాగితాలు చూస్తే అయిపోయిందా ఇక్కడ? ఇప్పుడు ఆయనకున్న 16 చలానాలు, ఒక 23,000 ఫైన్లు, వీళ్ళ ఘనత కాదు అది. అవును. సీసీ కెమెరాలు ఘనత. అచ్చా. పోలీసు సీసీ కెమెరాలు వాళ్ళు రిపోర్ట్ ఇస్తాయి, ఇదిగో ఈ బండి ఓవర్ స్పీడ్తో పోయింది, ఈ బండి రాంగ్ రూట్లో వచ్చింది. అవి కూడా డబ్బులు రావు, ఎవరికి వెళ్ళదు, అది అంత గాల్లోనే. వెళ్ళేవాడికి వెళ్తుంది. కానీ ఈ కేసులో వెళ్ళడానికి అడ్రస్ లేదు పోలీసు దగ్గర. ఓకే. ఆర్టీఐ దగ్గర అడ్రస్ లేదు. ఎందుకు? ఇక్కడ రిజిస్టర్ కాలే. అవును, సమాచారమే లేదు బండి. పోలీసు వాళ్ళు ఆయన 16 చలాలు ఉన్నాయి, 27,000 రూపాయలు ఈ బస్సుకి, ఎవరికి పంపిస్తాడు? ఆర్టీఐని అడుగుతాడు, ఏమయ్యా అడ్రస్లు ఏంటి తెలుసు? అబ్బే మన దగ్గర ఎక్కడ ఉందండి, మా దగ్గర రిజిస్ట్రేషన్ కాలేదు, ఇదేదో డీడీ అని ఉంది, డయ్యూడు ఏమైనా పంపించాలి, పంపించుకోండి, అయిపోవాలి అక్కడ. సో ట్రాఫిక్ చలాన్లు ఇవన్నీ కాదు అక్కడ. ఇలాంటి బస్సులు ఎన్ని ఉంటాయి సార్ హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేవి? ఎన్ని ఉంటాయి, 20%? ఎన్ని ఉంటాయి అనేది లెక్క క్వాంటిటీ కాదు అక్కడ. ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయా లేవా, 10 ఉంటే ఏమి, 100 ఉంటే ఏమిటి, అది చూడాల్సిన బాధ్యత లేదా? ఇంకెన్ని ఉంటాయని అనుకున్న ఉపయోగం ఏముంది? ఇందులో కొన్ని నిజంగానే స్లీపర్ బస్సులుగా రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు, ఇందులో కొన్ని ఒరిజినల్గా హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు,
ఇందులో కొన్ని తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు. అంటే ఇవన్నీ చూడడానికి స్టాఫ్ కూడా లేదంటారు. స్టాఫ్ లేరు అనే మాట వాస్తవం. ఓకే. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే వేల బస్సులు తిరుగుతున్నాయి. అరే హ్యావ్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక బస్సు, ఈ బస్సే ఉంది, నెలకి 30 రోజులు 15 ట్రిప్పులు రౌండ్ ట్రిప్పులు కొడుతుంది. ఒక్కరోజు చెక్ చేయలేవా? ఒక్కసారి అయినా కానీ అదే సీట్లు కదా, అదే బెర్తులు కదా, అదే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేని వ్యవహారం కదా, అదే హ్యామర్లు లేని వ్యవహారమే కదా. నిన్ను 30 రోజులు చెక్ చేయమన్నారా? ఇవాళ పెట్టుకో, 2 బస్సులు పెట్టుకో, రేపు ఇంకో 2 బస్సులు పెట్టుకో. నువ్వు ఒక్కడవే కాదు కదా, నీతో పాటు ఇంకా ఉన్నారుగా ఆఫీసర్లు. తలా కాస్త పంచుకోండి, తలా ఓ రూట్ పంచుకోండి. మళ్ళీ ఎందుకు చేయడం లేదు ఆఫీసర్లు? పొలిటికల్ ప్రజలు నాకేం పట్టింది? నాకేమన్నా చెప్పావు నువ్వు చేయమని? నా పై ఆఫీసర్లో నువ్వు, నీకు బుద్ధి లేదా? నువ్వు చెప్పొద్దా? నాకు తెలియలేదు, నువ్వు చెప్పొద్దా? అయిపోయా. నువ్వు చెప్పేదాన్ని నేను చేస్తున్నాను కదా. అలా కాదు, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా. నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నా. టార్గెట్ ఇవ్వమన్నావు, టార్గెట్ ఇస్తున్నాను. 10 to 5 పని చేయమన్నావు, 25 పని చేస్తున్నాను. ఎలక్షన్కి బళ్ళు ఇవ్వమన్నావు, నేను బళ్ళు ఇస్తున్నాను. వినాయకుడికి బళ్ళు ఇవ్వమన్నావు, వినాయకుడికి బళ్ళు ఇస్తున్నాను. అక్కడ బండి అనేది ఇన్స్పెక్షన్ చేయమన్నావు, గవర్నమెంట్ వెహికల్ని నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది, వాడు చచ్చిపోయాడు, దానికి ఎఫ్ఐఆర్ ఉంది, ఆ బండిని ఇన్స్పెక్షన్ చేసి అది మెకానికల్గా సౌండ్గా ఉందా లేదా, మెకానిక్ డిఫెక్ట్ ఉందా, నేను చేస్తున్నాను. నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. ఇది నువ్వు నాకు చెప్పావా బస్సులు ఇన్స్పెక్షన్ చేయమని? నన్ను ఎందుకంటావు నువ్వు? అంతేనా? వెళ్ళి డబ్బులు తెచ్చుకోరా బస్సు తిరుగుతుంది అనేది? ఫైనాన్షియల్ కన్సిడరేషన్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఓకే. అందరూ ఫైనాన్షియల్గా ఇచ్చి పోవాల్సిన పనులే. పోయేవాళ్ళు కూడా ఉండరు, కానీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రకమైనటువంటి మరక వేయటం మంచిది కాదు. వెదర్ యు ఆర్ ఫెయిలింగ్ ఆర్ నాట్ ఇన్ యువర్ డ్యూటీ, వెదర్ యు ఆర్ బీయింగ్ గైడెడ్ బై సమ్ అదర్ ఆఫీసర్ ప్రాపర్లీ ఆర్ నాట్, వెదర్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్. నీ పిల్లాడు ఉదయాన్నే దారి తప్పిపోతాడు, వాడిని తీసుకొచ్చి దారి తప్పే మంచి దారిలో వచ్చేటట్టు చూసుకుంటావు. అవసరమైతే తిడతావు, కొడతావు, వాడికి చదువు చెప్పిస్తావు, ట్యూషన్ చెప్పిస్తావు. ఇట్స్ అవర్. అలాంటి ఓనింగ్ ఉంటే ఇలాంటి సమస్యలు రావు. 12 ఏళ్ల క్రితం చూసాం 45 మంది సజీవ దహనం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక 19 మంది. ఇవే కాదు, ఇక్కడ రెండే. హిమాచల్ ప్రదేశ్లోను, రాజస్థాన్లోను, ఉత్తరాఖండ్లోను అన్ని చోట్ల ఇలాగే జరుగుతూ ఉంది. అంటే దోషి ఎవరు సార్? ఎవరికి వేయాలి ఉరి శిక్ష అనేది? యజమాని ఉరి శిక్షలతో జరిగేది కాదు. ఓకే. మనలో కూడా రావాలి. మనలో అంటే మనిషిలో ఒరే బాధ్యతగా దగ్గర నుంచి లాస్ట్ వరకు చూసినా ఎవరి దగ్గర లేదు, ఎవరు కూడాను నోబడి కేర్స్. నాకు 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయా లేదా అంతే. ఆ డ్రైవర్ కొంత అలర్ట్ ఉండి వాళ్ళందరికీ ఓపెన్ చేసి అయిపోయేది. మాక్సిమం అసలు ఆడ దిగబోయే ముందు డోర్ ఓపెన్ చేసేసి వాడు దూకెళ్ళిపోయినా కానీ సరిపోను. వాడి దగ్గర ఏం అలారం లాంటిది పెట్టాలా సార్ సిస్టంలో? పెట్టాలనేది రూలు. ఓకే. అసలు స్లీపర్ బస్సు అయితే కదా వాడు పెట్టాలని నిబంధన. వాడికి తెలియదు. నా డబ్బులు ఖర్చు అది పెట్టాలంటే 15,000 అవుద్ది, నేను ఎందుకు ఖర్చు పెట్టాలా? అది ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సార్? అవన్నీ రిపీట్ కాకుండా ఉండటం ఇప్పుడంతా నీజర్కే జరిగేదంతా, నీజర్కి రియాక్షనే. ఈ 2 రోజులు ఉంటుంది, ఈ 3 రోజులు ఉంటుంది, తర్వాత అంతా చదువు ఉండిపోతుంది. అలా కాదు. చట్టపరంగా ఎవడు తప్పించుకోవాలని చూస్తాడో వాడు తప్పించుకుంటూనే ఉంటాడు. సిస్టమ్ అలా ఉంది. దానికి అమాయక ప్రజలు బలి ఇవ్వాల్సిందే అనే దానిలో రెండో మాట లేదు. అక్కడ ఇప్పుడు కన్జ్యూమర్ బీ అవేర్. నువ్వు ఒక వస్తువు కొంటున్నావు అంటే దాని నాణ్యత చూసుకునే నువ్వు కొను. అది ఎక్స్పైర్ అయ్యిందా లేదా చూసుకుని కొను. కన్జ్యూమర్ బీ అవేర్. అలాగే మనం ప్యాసింజర్ బీ అవేర్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ విమానం ఉంది, విమానం ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి కూర్చున్న తర్వాత అందరికీ చెప్పొద్ది, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో,
డోర్ ఇటు ఉంది, ఎమర్జెన్సీ డోర్ ఇటు ఉంది, పైనుంచి ప్రెషర్ తక్కువైతే మాస్క్ వస్తుంది, నువ్వు పెట్టుకోబోయే ముందు నువ్వు ముందు పెట్టుకుని పక్కాడికి పెట్టు, ఇవన్నీ చెబుతారా? అలాగే విమానం బయలుదేరాలంటే కూడా గ్రౌండ్ క్రూ క్లియరెన్స్ ఇవ్వాలి. అయ్యా విమానానికి అన్ని చక్రాలు బాగున్నాయి, అన్ని చక్రాల్లోనూ గాలి ఉంది, డీజిల్ ట్యాంకులో డీజిల్ ఉంది, బండి బాగుంది, రెక్కలు బాగున్నాయి అని వీడు అన్ని టిక్కులు పెట్టుకుంటాడు, చెక్ లిస్ట్ పెట్టుకుని చెప్తూనే ఉండండి, పెట్టుకుని పైలట్కి ఇస్తాడు. పైలట్ ఆయన తరపున ఒక చెక్ లిస్ట్ ఇస్తాడు, ఇంజిన్ బాగుంది, ఇన్స్ట్రుమెంట్లు బాగున్నాయి, రాడార్ బాగుంది, అన్నీ పనిచేస్తున్నాయి, ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ట్రావెల్, ఇవన్నీ కూడాను డాక్యుమెంట్ చేస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా పెట్టాలి. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల లోపాల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. లోపం అన్నం నేను, లోపం అన్నం. చట్టం బాగానే ఉంటుంది, చట్టం అలాగే ఉంటుంది, ఊరికి ప్రతి ఒక్కటి ఉంటుంది. చట్టాన్ని చట్టంగా చూడాలి, చట్టాన్ని గౌరవించాలి. నువ్వు చట్టాన్ని ఉల్లంఘన చేసేవాడికి దొంగతనం ఇప్పుడు మీకు తెలుసు, ఏ క్రిమినల్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఇన్వెస్టిగేటర్ కదా. తప్పుడు పని చేసేవాడు, దొంగతనం చేసేవాడు వాడు తెలివిగా చేస్తాడు. వాడిని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేటర్ ఎంతో కష్టపడితే కానీ వాడు దొరకడం, దొరికినా కూడాను తప్పుకునే విధంగా లోపాలు ఉంటాయి. ఏది ఆ ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రయాణికులే జాగ్రత్తలు తీసుకోవాలి. బేసిక్గా ప్యాసింజర్ బీ అవేర్. అధికారులకి అయ్యా మామూలు వెహికల్ లాంటివి కావు ఇవి, వీటి మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏదో హెల్మెట్ లేనివాడు, లైసెన్స్ లేనివాడు, ఇలా సీటు బెల్ట్ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని వాడిని సమానంగా చూడొద్దు. ఇక్కడ మనుషుల ప్రాణాలు, బయట ప్రాణాలు. ఇక్కడంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే నీకు నష్టం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఆయనకి నష్టం, ఆయన వల్ల సమాజానికి నష్టం అనేది వేరే సంగతి. కానీ ఇక్కడ ఈ చేసిన తప్పుకి అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతమంది ప్రాణాలని తను గురుతర బాధ్యతగా భావించి పెట్టుకోవాలి. ఆ అవగాహన రావడం కోసమే నేను ఎంతసేపు మీతో మాట్లాడతాను. ప్రజలే అంతే. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని అతి తెలివిగా వీళ్ళు యజమానులు, అంటే ఎవరైతే బస్సు యజమాని ఉన్నాడో వాళ్ళు ఎలా వాడుకుంటారు అన్న విషయాల్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రయాణికులే తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తామే జాగ్రత్తగా ఉండి ఏ బస్సులో ప్రయాణం చేయాలి అన్నది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఆ బస్సు ఎక్కి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని గాంధీ గారు విశ్లేషిస్తున్నారు.